హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము డ్రై ఫ్రూట్ లడ్డూనైతే తయారు చేస్తున్నాము. అంటే గోందుతో తయారు చేసే లడ్డు అనమాట. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు కొంచెం వేరుంటుంది ప్రాసెస్, ఇది కొంచెం వేరుంటుంది అనమాట. ఇదైతే నడుముకి చాలా బలం అని అంటారు. లేడీస్కి డెలివరీ టైంలో, పీరియడ్స్ టైంలో, చిన్నపిల్లలు పుష్పవతలు అవుతారు కదా ఆడపిల్లలు, ఆ టైంలో పెడితే చాలా అంటే చాలా హెల్దీ అంట. ఆ టైంలో మన పూర్వీకులు అయితే తప్పకుండా ఆడవాళ్ళకైతే చేసి పెడతారనమాట. ఈ లడ్డు తయారు చేయడం కోసం అయితే ఇలా అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఖర్జూర పండ్లు నల్లవి హాఫ్ కేజీ, కాజు హాఫ్ కేజీ, బాదం హాఫ్ కేజీ. ఇలా షుగర్ కూడా అమరావతి చక్కెర అని దొరుకుతుందంట. కిరాణం షాప్లో కొన్ని అన్ని సామాన్లు దొరికే కిరాణం షాప్స్ వేరేగా ఉంటాయి కదా, అలాంటి షాప్స్లో దొరుకుతుంది. నార్మల్గా అన్ని షాపుల్లో దొరకదు ఇదైతే. కొబ్బర్లు కూడా హాఫ్ కేజీ ఇలా నల్ల వీపు కొబ్బర్లు తీసుకోవాలి. ఈ అంటు కూడా నేను అంటే ఊర్లో చెట్ల నుంచి తీసింది ఉంటుంది కదా, అక్కడ నుంచి తెప్పించాను అనమాట. హాఫ్ కేజీ అంటు. ఇది చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం మంచి జ్యూస్ తీసుకోవాలి. ఈ ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, ఇవి చిన్న పీసెస్లో ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలాగే వేసాను అనమాట. డైరెక్ట్ అలాగే వేస్తే ఫైన్ పౌడర్లా అయితే అవ్వదు, కొంచెం ఇలా బర్గ్గానే ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇందాక చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాజు, బాదం అవన్నీ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుని పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. కొబ్బరిలో మాత్రం వేయించకుండా అలాగే వేసుకోవాలి. ఈ అంటు కూడా నెయ్యిలో చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొబ్బరి, బాదం, కాజు అన్నీ పౌడర్ చేసేసాను అనమాట. అవి పౌడర్ చేసేది వీడియో తీయడం కొంచెం మిస్ అయిందనమాట. తీసాను కానీ మిస్ అయ్యింది. ఖర్జూర పండ్ల వీడియో ఒక్కటే వచ్చిందనమాట. ఇలా గోందునైతే కొంచెం చెక్ చేసుకోవాలి. అక్కడక్కడ చెట్టు నుంచి తీస్తారు కాబట్టి ఆ చెట్టుకున్న చెక్కలు అవి అంటుకుంటాయి అన్నమాట. అందుకని ఆ చెక్కలన్నీ కట్ చేసుకొని ఓన్లీ అంటుని మాత్రం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ అంటుని నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఇవి జాజికాయలు 2 జాజికాయలు తీసుకుని కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ జాజికాయ ఫ్లేవర్ ఉంటేనే చాలా బాగుంటుంది అంటుకి. జాజికాయలు కూడా నడుముకు బలం అంటారు కాబట్టి వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ నెయ్యి వేడైనాక ఇప్పుడైతే మనం గోందునైతే వేద్దాము. ఇది కొంచెం వేడవ్వనిద్దాము. నెయ్యి వేడైనాక ఒక 4-5 గోందు ముక్కలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఎక్కువగా వేసుకుంటే కూడా కరెక్ట్గా ఫ్రై అవ్వవన్నమాట. అట్లానే అవి ముందు రోజు కొంచెం ఎండలో పెట్టుకోవాలి. వాటిలో ఉన్న తేమంతా ఎండిపోతుందన్నమాట. బాగా ఫ్రై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా కొన్ని వేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, మంచిగా అంటూ ఫ్రై అయింది కదా. చేత్తో ఇలా నలిపితే కూడా ఇలా మంచిగా పౌడర్లా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ గోంని కూడా మిక్సీలో వేసుకుని సన్నగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. పౌడర్ ఏం అవ్వదు కానీ కొంచెం ఆయిల్గా అవుతుందన్నమాట. నెయ్యిలో వేయించినాం కదా, ఇలా అవుతుందన్నమాట. కొంచెం అక్కడక్కడ గడ్డలుగా వస్తే అవి తీసి నెక్స్ట్ దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇదైతే ఫైన్గా బాగానే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇలా మిక్స్ తయారవుతుందన్నమాట. అన్నీ వేసి ఇలా బాగా కలుపుకొని అవసరం అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా లడ్డుల్లా చుట్టేసుకోవాలన్నమాట. పౌడర్స్ అన్నీ ఇందాక మిక్సీలో వేసుకున్న పౌడర్స్ అన్నీ ఇలా ఒక స్టీల్ దీంట్లో ఉన్న ఇలా వెడల్పుగా ఉన్న పాత్రలో వేసుకుని అన్నీ బాగా కలుపుకొని ఇలా లడ్డుల్లో చుట్టేసుకుంటే గోందు లడ్డు రెడీ అయిపోయినట్టే. ఎంతో హెల్దీ, చాలా హెల్దీ అయిన గోందు లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వాడే ఇంగ్రీడియంట్సే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి నాకు తెలిసి ఇవైతే ఖచ్చితంగా తినాలి. మనం ఇంత క్వాంటిటీ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు అనమాట. 1 మంత్ వరకు కొంచెం స్మెల్ రాకుండా ఫ్రెష్గా బాగానే ఉంటాయి. మనం ఫ్రెష్ నెయ్యిని యూజ్ చేసుకుంటే ఫ్రెష్గానే ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు, మగపిల్లలు కూడా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.